అయితే సర్పంచ్ ఎలక్షన్ల జాతర ఓడిసిపోయింది కదా. అయితే పోటీలో నిలబడ్డ అభ్యర్థులు మమ్మల్ని గెలిపిస్తే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఊరిని ఇట్లా మారుతామని ప్రచారాలు చెప్పుకుంటూ పోయారు కదా. ఇక రాజకీయ లీడర్లు ముచ్చట్లు ఎట్లుంటాయో మీకు కూడా ఎరకనేనా. అయితే అందరు అట్లా ఉండరోలా, కొందరు మాట మీద నిలబడతారు, పని మీద పడ్డారు. ఆగో ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపురంలో ఉండముల్లా అగో ఊరవతల చూడురి ఓజిని కథ రకం జీవి అయ్యింది అనుకోగల. కాదు కాదు సర్పంచ్ సారులా. అరే అవ్వంటే ఈ ఊరి సర్పంచే, కొంపదీసి గుడ్డెలు సర్పంచ్ అయిందా అని కారణం ఆడకుర్రి. అయితే ఈయన మొన్న బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడి గెలిచి సర్పంచ్ అయిండు. అన్న పేరు రంజిత్తు. అయితే ఓట్లప్పుడు ప్రచారంలా ఈ ఊర్లో కోతుల బాధ లేకుండా చేస్తా, నన్ను గెలిపియుర్రి అని జనాలను ఓట్లు అడిగిందట. ఇక జనం కూడా ఈ బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకున్నారు, సర్పంచ్ గా చేసిర్రు. ఇక ఈ అన్న చెప్పిన మాట ప్రకారం రంగన్లకు దుంకనేం దుంకిండు. ఇక గుడ్డెలుగు వేషం కట్టి ఊరంతా తిరుగుతుండు. ఎందుకంటే కోతులకు గుడ్డెలు అంటే భయమట కదా. ఇక ఈ అన్న ఇట్లా వేషం వేసుకొని ఊర్లో తిరుగుతుంటే కోతులకు గజ్జుమన్నది. ఈయనను చూసి ఊడిచి పెట్టి పారిపోతున్నాయి అటనోలా. అసలు ఏమన్నా ఉపాయం చేసిండా ఈ సర్పంచ్ కదా. ఏ మాట కామాటేనోలా. ఓట్లప్పుడు రాజకీయ లీడర్లు ఎన్నో ముచ్చట్లు చెప్తారు, ఒడ్డెక్కినాక చెప్పిన ముచ్చట్లన్నీ మర్చిపోతారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థులు గట్ల కాదులా. మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ బీఆర్ఎస్ సర్పంచ్ విజయమ్మ కూడా ఊరి జనాలకు చెప్పినట్టుగానే పనుల పడ్డది. ఊర్లే కోతులు లేకుండా చేసింది. ఇక ఇప్పుడు ఈ సర్పంచ్ రంజిత్ పని మీద పడ్డాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఈ సర్పంచ్లను శభాషానూరి. మరి గత 2-3 సంవత్సరాల నుంచి మా విలేజ్ లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము.